నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం మల్కాజిగిరి పార్లమెంట్లో తిరుగుతున్న తరుణంలో కొంతమంది యువత ఒక పేరును బాగా సజెస్ట్ చేశారు. అంటే అన్న ఏమనుకుంటుండో ఒకసారి ఆయనతో ఒకసారి మాట్లాడండి అన్న మీరు కూడా అని చెప్పేసి యువతలో కొంచెం క్రేజీగా వినిపిస్తున్న పేరు మల్కా యశస్విన్ అన్న. నమస్తే. ముందుగా బీజేవైఎం స్పోక్ పర్సన్ గా ఎన్నికైనందుకు ముందు మీకు శుభాకాంక్షలు. అన్న, అంటే యూత్ లో ఏంది అంటే మీ పేరు బాగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అసలు మీరు ఏంది బాగా బయట ప్రపంచానికి అయితే ఎక్కువ తెలియదు, ఈ పార్లమెంట్ తెలిసిన మట్టుకు మీకు బయట ప్రపంచానికి తెలియదు. అసలు మీరు ఏంది, ఆ యూత్ ఎందుకు మిమ్మల్ని మీతో మాట్లాడాలని కోరుకుంటారు? అంటే ఫస్ట్లీ ముందుగా ఏంటంటే పల్లవి ఫౌండేషన్ అని మేము ఒక ఎన్జిఓ పెట్టి లాస్ట్ 30 సంవత్సరాలుగా కుమరయ్య గారు కుటుంబం అందరం కలిసి చిన్నప్పటి నుంచి ప్రతి మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి మొదలు పెడుతుంటే ఏదైనా డిజాస్టర్ రిలీఫ్ కానీ హాస్పిటల్స్లో కానీ ఎవరైనా చనిపోతే కానీ మనం సాయం చేయడం అవుతుంది. అలాగే మన స్కూల్స్ అన్నింటిలో కలిపితే ఒక 5,000 మంది పిల్లలు, ట్రైబల్ పిల్లలు కానీ ఫ్రీగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. మొత్తం 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, దానిలో 5,000 మంది. అలాగే ఎవరు వచ్చినా బాగా మా స్కూల్స్లలో ఫీజు కూడా ఎక్కువ ఉండదు. సో రెగ్యులర్ గా పబ్లిక్ లో టచ్ ఉంటుంది, ప్రతి పేరెంట్ తో డైరెక్ట్ గా మేమే మాట్లాడతాం. సో అలా బాగా పబ్లిక్ లో బాగా ఇది ఉంది. అండ్ మోదీ గారి తోని మేము ఏదైతే నడవాలని చెప్పేసి మేము అనుకున్నామో బీజేపీ పార్టీ జాయిన్ అయ్యి, అది మా తాత వాళ్ళ నుంచి మాకు వచ్చింది. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ ఈ హిందుత్వ ఇది కానీ అక్కడ నుంచి మేమైతే రీసెంట్ గా బీజేపీ జాయిన్ అయ్యి ఈ మోదీ గారికి ఏదైతే 400 పార్ రావాలని చెప్పి మల్కాజ్గిరిలో తిరిగాము. దానిలో చాలా మంది యూత్ మాతో కలిసి వచ్చారు. వాళ్ళకి చెప్పేది ఒకటే, మోదీ గారు ఏం చేస్తున్నారో చెప్తూ మనం లోకల్ గా ఉండి వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తాం, వాళ్ళకొక సపోర్ట్ అన్నది తెలియజేస్తూ మేము మీకోసం ఉంటామని ఒక ఇది చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఓకే. అంటే కొంతమంది నన్ను అంటే నేను బయట తిరుగుతున్న తరుణంలో నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఎంపీ అభ్యర్థిగా మీ పేరు కూడా లిస్ట్ లో వచ్చిందని చెప్పేసి అన్నారు. అంటే అట్లా ఆలోచన ఏమైనా ఉండేనా ఎంపీ అని? అంటే చాలా లాస్ట్ 10-15 సంవత్సరాలుగా ఫాదర్ ని ఎంపీగా చూడాలని చెప్పి చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఈసారి మోదీ గారికి ఇంకా బలపరచుదామని చెప్పేసి, ఎలాగో మోదీ గారికి 400 సీట్లు వస్తాయి, దానిలో మల్కాజ్గిరి సీట్ కూడా ఈసారి మోదీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి మేము చాలా కష్టపడ్డాం, తిరిగినాం. అండ్ మల్కాజ్గిరిలో ప్రతి మండలంలో ప్రతి విలేజ్ నుంచి మొదలు పెడితే ప్రతి డివిజన్ లో చాలా కార్యక్రమాలు చేసినాం. ఓకేనా. అంటే ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఎంపీ అభ్యర్థిగా నియమించారు, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఎట్లా జరుగుతుంది? మీరు ఎట్లా ప్రజల్లోకి వెళ్తారు? అంటే మల్కాజ్గిరి మొత్తము ఆల్రెడీ బీజేపీ మోదీ గారికి మల్కాజ్గిరిని గిఫ్ట్ ఇవ్వాలని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. దానిలో మల్కాజ్గిరిలో బీజేపీ ఆల్రెడీ గెలిచిపోయింది. దానిలో క్యాండిడేట్స్ మధ్యలో ఒక 3 మధ్యలో పోటీ నడిచింది. దానిలో ఈటెల రాజేందర్ గారు గెలిచారు. ఇప్పుడు వారిని ప్రజలు గెలిపియాలి. దానికి మేమందరం ఏం చేయాలో అన్నదాన్ని మేము చేస్తున్నాం. సో ఎవరు గెలిచినా కూడా ఫేస్ ఒకటి చేంజ్ అవుతుంది. కుమరయ్య గారు ఎప్పుడు అన్నారు అదే, ఫేస్ చేంజ్ అవుతుంది కానీ పార్టీ సింబల్ ఒకటే, మోదీ గారిని చూసి ఓట్ వేయాలి ఈసారి అని చెప్పి దాని అక్కడ మేము కష్టం. అంటే టికెట్ రానందుకు మీరు కూడా అంటే ఏమైనా నిరుత్సాహానికి గురై వెనకడిగా వేస్తారా, లేదంటే ప్రచారంలో వెళ్తారా ముందుకు? అంటే ఒక 12 గ్రేడ్స్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే కొన్ని రోజులు నిరుత్సాహం అనేది ఉంటది. కానీ అంత మాత్రం మనం చదివితే ఆపేయం కదా. అంతే మేము మోదీ గారు నాయకత్వంలో బీజేపీ జాయిన్ అయినాం. మాకు ఆ ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది, బీజేపీ కానీ హిందుత్వ కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం. సో ఇదొక ఎగ్జామ్ అంతే, దీనిలో మేము ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ ఇంకా లాంగ్ వే ఉంది అని అనుకుంటున్నాం మేము. ఓకేనా. టికెట్ రాలే అని చాలా మంది పార్టీలు మారుతారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కంటోన్మెంట్ నుండి కూడా గతంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు పార్టీ మారాడు. అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు మేము వచ్చింది మా జర్నీలో మల్కాజ్గిరి సీట్ ఎంపీ సీట్ కి నించోమనేది అందరు అడిగినారో అదొక ఎగ్జామ్ నేను అన్నట్టు. కానీ మేము ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈ పార్టీని బలపరచుదామని తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న విజన్ తో మేము వచ్చినాం. సో ఆ విజన్ ఎప్పటికీ అట్లనే ఉంటది. అండ్ ప్రజలకి సేవ చేయాలి ఏదైతే ఉందో ఈ బీజేపీ తీసుకున్న స్టాండ్స్ కానీ బీజేపీ ఏదైతే ప్రామిస్ చేస్తుంది ప్రజలకి, లాస్ట్ 10 సంవత్సరాలలో ఏదైతే బీజేపీ చేసిందో లాస్ట్ 75 years ఇండిపెండెన్స్ లో అవి ఏం కాలే. సో అది మేము దగ్గరలో చూసి, సరే మేము బిజినెస్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం, మీకెందుకు స్టేట్ లో కాంగ్రెస్ ఉంది, వేరే పార్టీలు ఉన్నాయి, బీజేపీలో మీరు జాయిన్ అయితే మీకు కష్టంగా ఉంటుంది కదా అని చాలా సంవత్సరాలు అందరు చెప్తున్నారు. కానీ లాస్ట్ 10 సంవత్సరాలు మోదీ గారు చేసిన దానికి చూసి మేము చాలా ఇది ఎంకరేజ్ అయ్యి పార్టీ జాయిన్ అయినాం. సో పార్టీ మారుతాం మన అలాంటి వ్యక్తులు మేము కాదు. అంటే ఈటెల రాజేందర్ గెలుపుకు మీరు మనస్ఫూర్తిగానే పనిచేస్తురా? ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ లో మేము తీసుకున్న బాధ్యత, ఇప్పుడు నాకు బీజేపీ పార్టీ మహేంద్రన్న గారి నాయకత్వంలో బీజేఎం స్పోక్స్ పర్సన్ పోస్ట్ ఇచ్చారు. దానిలో ప్రతి యువతని మల్కాజ్గిరిలో ప్రతి యువకుడు మోదీ గారికి వేయాలి అన్న దాని మీద. ఇంకొకటి ప్రతి బూత్ లో 300
70 ఓట్ల కంటే ఎక్కువ 370 ఓట్స్ కంటే ఎక్కువ రావాలని చెప్పేసి టార్గెట్ ఇచ్చారు. దానిలో నేను పర్సనల్ గా తీసుకున్న టార్గెట్ ఏంటంటే ఒక 37 మంది ముస్లిం మహిళలతో నేను ఓటేపిస్తా అన్నది నేను టేకప్ చేసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ లో దాని మీద మీటింగ్స్ పెట్టడం కూడా జరుగుతుంది. ఓకేనా, పార్లమెంట్ విషయానికి వస్తే మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? అసలు ఈటెల రాజేందర్ గెలుపు ఎట్లా అనిపిస్తుంది? గెలుస్తాడని చెప్పేసి నమ్మకం వస్తుందా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ ఏదైతే 500 సంవత్సరాల మన ఏదైతే స్వప్నం ఇది రామ మందిరం నిర్మాణం అయింది, ఆర్టికల్ 370 అయిపోయింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు నేను ఏదైతే యూత్ ని రీచ్ అవుతున్నప్పుడు లాస్ట్ 38 ఏళ్ళగా ఒక ఎడ్యుకేషన్ పాలసీ మన కంట్రీలో మనం మార్చుకోలేకపోయినాం. అది చాలా ఇంపార్టెంట్. మనం మోస్ట్ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు ప్రతి వాళ్ళు ఇక్కడ ఐఐటీలో ఎన్ఐటీలో ఇక్కడ అక్కడ చదువుకొని వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్స్ అయ్యి మైక్రోసాఫ్ట్ సిఇఓ కానీ యూకేకి ఏదైతే ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ అవుతున్నారు. కానీ మన యూత్ ఎవరైతే బాగున్నారో వాళ్ళు మన కంట్రీలో ఉండలేకపోతున్నారు. అది ఇప్పుడు మోదీ గారు ఏం చేశారంటే హార్వర్డ్ కానీ స్టాన్ఫర్డ్ కానీ ప్రతి యూనివర్సిటీని ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుకునే అవకాశం ఇచ్చారు. అట్లా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఏదైతే మార్పులు జరిగినాయో దానివల్ల చాలా మందికి అది బెనిఫిట్ అవుతుంది లాంగ్ రన్ లో. సో అలా చాలా చేస్తున్నారు మోదీ గారు. ఓకేనా, అంటే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఆయన సరైన వ్యక్తి అని అనిపించిందా? అంటే అక్కడ మేము తీసుకున్నది ఒకటే స్టాన్స్, మోదీ గారిని బలపరచాలి, ఈ పార్లమెంట్ ని బీజేపీకి అడ్డా చేయాలి. అక్కడ ఈటెల రాజేందర్ గారు చాలా సీనియర్ లీడర్, ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నారు. సో వారికి ఇచ్చారు కాబట్టి వారి పార్టీకి వాళ్ళకి గెలిపియాలి అంతే. మేము ఇంకా ఈటెల రాజేందర్ గారికి వేయాలా వేరే అదేం ఆలోచన అనేది లేదు. బీజేపీని గెలిపారు, ఈటెల రాజేందర్ గారు ఈసారి ఎంపీ కావాలి అంతే. ఓకేనా, అంటే ఇక్కడ ఏదైతే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మీ నుండి మద్దతు కోరుతున్నారు అని చెప్పేసి నాకు కొంచెం అంటే మాకు అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా? కాంగ్రెస్ మద్దతు తెలపాలన్న ఆలోచన? అంటే ఇప్పుడు మేము ఒక పార్టీకి అలైన్ ఎప్పుడు ఓపెన్ గా కండువా కప్పుకోలే ఎక్కడ. మాకు టిఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అన్ని పార్టీల నుంచి మా స్టూడెంట్స్ కి కన్సెషన్ ఇవ్వండి, మాకు హెల్ప్ చేయండి అని చాలా మంది ఎప్పటి నుంచో జెన్యూన్ పీపుల్ కి మేము హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ చేస్తాం కాబట్టి చాలా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు అందరు పరిచయాలు ఉన్నాయి అన్ని పార్టీలలో. సో ఆ దానిలో చాలా మంది మాకు ఈ టికెట్ రానప్పుడు మీరు రండి అని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. కానీ ఫాదర్ ఒకటే స్టాండ్ తీసుకుని నేను మోదీ గారి నాయకత్వంలో ఇన్స్పైర్ అయి వచ్చిన, సో మేము పోవడం అనేది ఉండదు. సో ఆ స్టాన్స్ తీసుకుని ఇక పుకార్లు అన్నవి జరుగుతుంటాయి కానీ మా మనస్ఫూర్తిగా మోదీ గారిని గెలిపి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, స్వయంగా కాంగ్రెస్ వాళ్ళే మీ దగ్గరకు వచ్చారని చెప్పేసినాడు. అటు సునీత మహేందర్ రెడ్డి కూడా మీ మద్దతు కోరిందని చెప్పేసినాడు. అంటే అట్లా మద్దతు తెలిపే అయితే సునీత మహేందర్ రెడ్డి గారు మన అక్కడ చేవెళ్ళ అక్కడ వాళ్ళు బాగా వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉన్నట్టుంది. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ గన్మెన్స్ అంతా కూడా మా స్కూల్లో అనుకుంటారు, అట్లా తెలుసు. వాళ్ళ అబ్బాయి కూడా నాకు తెలుసు. కానీ పాలిటిక్స్ లో ఈ ఫ్రెండ్షిప్ అది అంతా పర్సనల్ కదా. మన అజెండా ఏంది ఇప్పుడు మన పని చేస్తుంది బీజేపీని గెలిపియాలని. ఆ పర్సనల్ ఫ్రెండ్షిప్ అన్నది ఒక రూమ్ లో కూర్చున్నప్పుడు ఆ మాట్లాడు అంతే, అది ఫ్రెండ్షిప్. సో ఇక్కడ మోదీ గారిని గెలిపేయడమే అంతే. ఈటెల గారు మాకు ఇప్పుడు అని కాదు, ఈటెల గారు మా ఫాదర్ కి 35 years నుంచి తెలుసు. మా ఫాదర్ ఏదైతే కరీంనగర్ నుంచి వచ్చారో అప్పటి నుంచే పరిచయం ఉంది. గ్రౌండ్ లో ఉన్న మీ పేరు ఎప్పుడు బయటకు వినపడకపోవడానికి గల కారణం ఏంటి? అంటే మీడియాలో కూడా ఎక్కువ మందికి మీరు తెలియదు. అంటే మేము ఇప్పుడు ఎవరికైనా సాయం చేసినప్పుడు ఎప్పుడు ఒక కెమెరాని ముందు పెట్టుకొని సాయం చేయలేదు. మేము ఎప్పుడు చేసినా కూడా క్లోజ్ డోర్ లో చేసినాం. మా మనస్ఫూర్తిగా మేము చేయగలిగింది మేము హ్యాపీగా హార్ట్ఫుల్ గా చేసినాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజకీయంలో వచ్చినారు కాబట్టి అలా కెమెరా ముందు కూడా చేయాల్సి వస్తుంది. సో అది గుడ్ బ్యాడ్ కూడా. ఓకేనా, చివరిగా పార్లమెంట్ ప్రజలకు కావచ్చు, యువతకు అంటే యువత బాగా మీకు అట్రాక్ట్ అవుతుంది ఈ మధ్య కాలంలో, యువతకు కావచ్చు పార్లమెంట్ ప్రజలకు కావచ్చు మీరు ఇచ్చే సజెషన్ ఏంది? ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎవరి వైపు ఉండాలి, ఎందుకు ఉండాలి అని చెప్పేసి అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ టిఆర్ఎస్ కి ఛాన్స్ వచ్చేసింది. ఏదైతే మల్లారెడ్డి గారు టీడీపీ నుంచి మళ్ళీ టిఆర్ఎస్ కి వచ్చేసింది, కాంగ్రెస్ కూడా ఛాన్స్ వచ్చింది, బీజేపీకి ఎప్పుడు మల్కాజ్గిరిలో ఛాన్స్ రాలే. అయితే ఒకటి అదొక రీజన్. ఇంకొకటి మోదీ గారు 10 సంవత్సరాల నుంచి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు కొత్త ఏదైతే 5 years లో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిండ్రు అవన్నిటిని మల్కాజ్గిరిలో ఇంటింటికి చేర్చాలి. అది చేరాలంటే మన క్యాండిడేట్ పార్లమెంట్ లో ఉండాలి. సో దాన్నే మేము ముందుకు తీసుకెళ్లి చెప్తున్నాం ఈ ఎలక్షన్ కి. ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటన్నా చివరిగా డైరెక్ట్ ప్రజలకు చెప్పండి. అంటే ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కదా ఏమన్నా అవుతుంది అంటే అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు స్టేట్ లో ఎవరున్నా కూడా అట్ ద మూమెంట్ మన ఎంపీ మన వారవుతే మనకు సెంట్రల్ పాలసీస్ అన్నిటిని మనం ప్రజలకు తీసుకెళ్లే ఒక అవకాశం ఉంటుంది. మాకు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఆల్మోస్ట్ సగము డిఫెన్స్ ఏరియా ఉంది. డిఫెన్స్ అంతా సెంట్రల్ లో ఉంటుంది. అట్లా చాలా సెంట్రల్ స్కీమ్స్ ఏవి లాస్ట్ 5 years నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మల్కాజ్గిరిలో ఏం కాలే. సో ఇప్పుడు ఏమైనా అవ్వాలంటే మన క్యాండిడేట్ ని నించోబెట్టుకోవాలి, మన క్యాండిడేట్ ని గెలిపియాలి.
అంటే మీరు అంటున్నట్టు గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడో ఆయన అందుబాటులో లేడు ఈ ప్రాంతంలో. అంటే అందుబాటులో లేడని నేను చెప్పాలి, స్టేట్ అందరికి తెలుసు. ఆయన ఇక్కడ ఎంపీ కాగానే తర్వాత PCCI అయినారు, PCCI స్టేట్ అంతా తిరిగినారు కానీ అవైలబుల్ లేరు. ఓకే, సో అది ఆయన పర్సనల్ అజెండా కావచ్చు. కానీ ఇప్పుడు ఏదో చేస్తా అని చెప్పేసి సునీత లక్ష్మారెడ్డి గారిని పెట్టి చేస్తా ఇది అంటున్నారు. కానీ నేనేమంటానంటే మాకు ఆ హోప్ ఎందుకు, మాకు ఉన్నారు కదా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. బీజేపీని ఇక్కడ గెలిపిస్తే ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసుకుంటాం. ఓకేనా. అంటే ఇంకో వాదన కూడా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. ఒకటి రాగిడి లక్ష్మారెడ్డి అనేటైనా లోకల్ వ్యక్తి, ఇటు సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అటు ఈటల రాజేందర్ కావచ్చు, నాన్ లోకల్ అని చెప్పేసి బాగా మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వినిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను ఫస్ట్ అన్నట్టు ఈ ఎలక్షన్ వేరే పార్టీస్ కి క్యాండిడేట్స్ కి మధ్యలో మాకు మధ్యలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ లో బీజేపీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు నాన్ లోకల్. అలాగే ఇప్పుడు మీరు రాగిడి లక్ష్మారెడ్డి అంటే ఆయన లోకల్ అయి ఉండొచ్చు, కానీ ఆయన గురించి వేరే కాన్స్టిట్యున్సీస్ ఎవరు తెలియదు అంతా. అండ్ ఇంకొకటి ఇక్కడ క్యాండిడేట్ కాదు ఎలక్షన్, ఇది మోదీ గారి ఎలక్షన్. ప్రతి ఇంటికి మేము వెళ్ళి రాముడివి అక్షంతలు ఇచ్చే అవకాశం వచ్చింది మాకు. ఫోటోలు పంచినాం మొత్తం పార్లమెంట్ లో రాముడివి. అందరు ఒకటే పార్టీలు TRS జెండా వేసుకొని కూడా రాముడి ఫోటో తీసుకొని దానిలో మన కమలప్ జెండా కూడా ఉంది, అది ఇంట్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఈసారి ఇండియా మొత్తం మోదీ గారిని బీజేపీని ఓన్ చేసుకుంది. ఈవెన్ ముస్లిం మహిళలు కూడా ఈసారి ఎంతమంది వస్తారు చూడండి. అక్కడ మాధవీలత గారు కూడా మీకు తెలిసి బాగా తిరుగుతున్నారు, వారు కూడా ఈసారి వస్తారు చూడండి. కాంగ్రెస్ వాళ్ళు అసలు క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తలేరు, మద్దతు తెలుపుతున్నారు. సో అంత సిచ్యువేషన్ వచ్చిందంటే బీజేపీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వచ్చినట్టే కదా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. అట్లాగే అంటే మీ ప్రయత్నం అంటే అట్లాగే పేద ప్రజల వైపు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పార్లమెంట్ లో విజేతలు ఎవరనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజల్లో అయితే బీజేపీ అటు కాంగ్రెస్ ఇప్పటికైతే బలంగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా చాలా మంది బీజేపీ నుండి టికెట్ ఆశించి రాని వాళ్ళను కూడా కొంతమంది ప్రజలు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, పార్టీలో ఉండరా పోతారా అని చెప్పేసి అయోమయంలో ఉంది. అట్లాంటి అంటే అన్న కూడా క్లియర్ చెప్పేసి మేము మోదీ అయంలో వచ్చాం కాబట్టి పార్టీలోనే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది మీద రూమర్స్ అనేటివి వస్తుంటాయి పోతుంటాయి, అవి కూడా ప్రజలు ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ కలుసుకుందాం.